హలో మా, ఇక్కడ చాలా కష్టంగా ఉంది మా. కాలేజీలో అంతా ఒక్కొక్కరు ఒకలాగున్నారు. అయ్యయ్యో వచ్చే నాన్న, నువ్వు అంత కష్టపడితే నేను చూడలేను. నాకున్న ఒక్కగానో ఒక్క కొడుకు నువ్వు. నీకు నేనున్నా కదా నాన్న, నువ్వు వచ్చేసాయి. కాలేజ్ వద్ద ఏమొద్దు వచ్చేసాయి. మా అమ్మ ఎంత మంచిదో. హలో చెప్పమా. ఏరా నాని, ఏం చేస్తున్నావు? ఇక్కడ నా ఆఫీస్లో వర్క్లో ఉన్నా. ఎందుకు నాన్న అంత కష్టపడి అక్కడ జాబ్ చేయడం, సిటీలో అంత కష్టపడి ఉండడం? మన ఊరికి వచ్చేరా, నేనున్నా కదా. మన ఆస్తి అంతా నీకే కదా. నేనంటే మా అమ్మకి ఎంత ప్రేమ. ఐ లవ్ యూ మమ్మీ. కాదురా నాని, ఎట్లా జాబ్ చేస్తున్నావు కదా, ఎన్ని రోజులను ఒకడే అంటావు? పెళ్లి చేసుకోవా? ఎప్పుడు చేసుకుంటావు? ఎవరైనా ఉన్నారు అమ్మాయిలు? ఎవరన్నా లవ్ చేసినావా? చెప్పురా, పెళ్లి చేస్తా. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది మా. ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. 6 months later. పెళ్లి కాకముందు చాలా బాగా నా కొడుకు గద్దలాగా తన్నుకుతున్నావు కదా నా కొడుకుని. హలో చెప్పమా. ఏం లేమా, కొంచెం స్ట్రెస్ ఉంటే మూవీకి వచ్చిన. ఇద్దరు అట్లే ట్రిప్పులకి అడిగి తిరుక్కుంటుంటారా? పిల్లలని ఏమన్నా అనేది ఉందా? పెళ్లి కాకుండా బాగుండే, ఇట్లా జరిగినాడు. ఎలాగో కరోనా వచ్చింది, జాబ్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదాం. మా నేను ఇంటికి వస్తున్నా. 1 year later. ఎంత బాగున్నాడు రా ఋషిలిగాడు. బుజ్జి మనవన్ని ఇచ్చినావు, ముద్దు మనవన్ని ఇచ్చినావు. థ్యాంక్ యూ రా. అబ్బబ్బబ్బబ్బా, నా ఆస్తంతా నీకేనా? మీ నాన్నకు కావాలంటే చిన్న బిజినెస్ ఒకటి పెట్టిస్తా. చూడమా, ఫస్ట్ ఏమో జాబ్ చేయమన్నాం, చేసినాం. తర్వాత ఏమో పెళ్ళి అన్నాం, చేసుకున్నాం. మళ్ళా పిల్లలు అన్నాం, కన్నా. ఇప్పుడన్నా కనీసం బిజినెస్ పెట్టిమా ప్లీజ్. ఏరా, బిజినెస్ అంటే పెద్దగా ఉండాలా, చిన్నగా ఉండకూడదా? ఆ టీ స్టాల్ చూడు, బంక్ ఇంత ఉంటుంది, నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. నీకు మాత్రం పెద్ద పెద్ద రెస్టారెంట్ కావాలా? ఇస్తా మా, ఎంబీఏ చదివి హైదరాబాద్ లో బెంగళూరులో జాబులు చేసి వచ్చినామా. నేను టీ స్టాల్ పెట్టడం ఏంది? అప్పుడంతా ఆస్తి అంతా నీదేరా, నాకు సంపాదించిందంతా నీకే కదరా అన్నావు కదమ్మా. సరే, నా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తా, నువ్వు ఓ పని చెయ్యి. ఇంకోరిని గాను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. మంది ఇదంతా